మామ అసలు ఐపీఎల్ ఇంకా స్టార్టే కాలేదు. కానీ చాలామంది ప్లేయర్స్ అయితే ఇంజ్యూరీ అయిపోయారు. చాలామంది ఆటగాళ్ళైతే కొన్ని మ్యాచెస్ ఆడట్లేదు. ఇంకొంతమంది ఆటగాళ్ళైతే మొత్తం ఐపీఎల్ సీజన్‌కే దూరం అయిపోతున్నారు. మరి ఆ ఆటగాళ్ళు ఎవరో ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాం. అంతలోపు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో పెడుతున్నాను. అండ్ మెయిన్‌గా మొదటిగా మన వనిండు అసరంగా. అసరంగానైతే మన లక్నో వాళ్ళైతే ₹1,00,00,000కైతే కొనుక్కున్నారు. మరి ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో తనకు తగిలిన గాయం వల్ల అయితే ఈ ఐపీఎల్ సీజన్‌కి మొత్తం దూరం అవుతాడని అనిపిస్తుంది మామ. మరి వనిండు అసరంగా అయితే మంచి స్పిన్నర్ అని చెప్పాలి. లక్నో వాళ్ళు అందుకే పిక్ చేసి అయితే కొనుక్కున్నారు. బట్ ఇప్పుడు లక్నో వాళ్ళకైతే దరిద్రం చుట్టుకుందని చెప్పాలి. స్పిన్నర్ అయితే ఇక దొరకడు. వనిండు అసరంగా అయితే మంచిగానే స్పిన్ చేయగలడు బాల్‌నైతే. మరి వనిండు అసరంగా అయితే ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికైతే దూరం అవ్వబోతున్నాడు. ఇక నెంబర్ 2 ప్లేయర్‌కి షిఫ్ట్ అయితే గనుక మన ఎస్ఆర్‌హెచ్ అభిమానులందరికైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ప్యాట్ కమిన్స్ అయితే వెన్నునొప్పి కారణంగా అయితే కొన్ని మ్యాచ్‌లకైతే దూరం అవ్వబోతున్నాడు. అతని ప్లేస్‌లో అయితే మన ఇషాన్ కిషన్ అయితే కెప్టెన్సీని చేయబోతున్నాడు. మరి వైస్ కెప్టెన్ ఎవరంటే అభిషేక్ శర్మ. మరి ప్యాట్ కమిన్స్ అయితే గత కొన్ని సీజన్ల నుంచి అయితే మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి అద్భుతంగా కెప్టెన్సీ అయితే చేస్తున్నాడు. ఇంకోవైపు బౌలింగ్‌లో కూడా ఇరగదీసేవాడు. మరి ఇప్పుడు మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో బౌలింగ్ ఎవరు చేస్తారు ఆ ప్యాట్ కమిన్స్ లాగా అని ఇప్పుడు చాలామందికి అనుమానం ఉంది భయ్యా. మరి ఇప్పుడు మన ఎస్ఆర్‌హెచ్‌లో ఉన్న ప్యాట్ కమిన్స్ అయితే కొన్ని మ్యాచ్‌లకైతే దూరం అవ్వబోతున్నాడు. మరి ఎన్ని మ్యాచ్‌లకని ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఖచ్చితంగా మన ప్యాట్ కమిన్స్ అయితే కొన్ని మ్యాచ్‌లకైతే దూరం అవ్వబోతున్నాడు. ఇక మన ఇషాన్ కిషన్ అయితే మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని ఎలా ముందుకు నడిపిస్తాడో ఇక చూడాలి మామ. ఇక నెంబర్ 3 అండ్ 4 ప్లేయర్‌కి షిఫ్ట్ అయితే గనుక మొదటిగా మన కేకేఆర్ వాళ్ళకైతే చాలా అంటే చాలా పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ళ పరిస్థితి అయితే ఏం బాగుండదు. ఇద్దరు మెయిన్ బౌలర్స్ అయితే ఒక ప్లేయర్ అయితే సగం సీజన్‌కి దూరం అవుతున్నాడు. ఇంకో ప్లేయర్ అయితే మొత్తమే దూరం అవుతున్నాడు. మరి మొదటి ప్లేయర్ వచ్చేసి మన మతీష పత్తిరన. పత్తిరననైతే ఈ ఐపీఎల్ యాక్షన్‌లో అయితే 18,00,00,000 పెట్టి మరి కొన్నారు. కానీ ఇప్పుడు పత్తిరన అయితే సగం మ్యాచ్‌ల వరకైతే దూరం అవుతున్నాడు. అదే ఇంజ్యూరీ కారణం వల్ల. దానికి తోడు మన హర్షిత్ రాణా మోకాలు నొప్పి వల్ల మొత్తం ఐపీఎల్ సీజన్‌కే దూరం అవుతాడని అనిపిస్తుంది. మరి కేకేఆర్ వాళ్ళకైతే చాలా అంటే చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరు మెయిన్ బౌలర్స్ అయితే వెళ్ళిపోతున్నారు మన కేకేఆర్ నుంచైతే. ఒక ప్లేయర్ అయితే సగం మ్యాచ్‌ల వరకు ఆడడు. ఇంకో ప్లేయర్ అయితే మొత్తం సీజన్‌కే దూరం అవుతాడు. కేకేఆర్ వాళ్ళ పరిస్థితి మరీ అంటే మరి దారుణంగా ఉంది భయ్యా. మరి ఇప్పుడు కేకేఆర్‌లో ఏ బౌలర్స్ ఆదుకుంటారో మన కేకేఆర్ టీమ్‌నైతే. నెంబర్ 5 మన ఆర్సీబీ టీమ్‌లో ఉన్న మెయిన్ బౌలర్ జాష్ హెజల్వుడ్. హెజల్వుడ్ అయితే 2025లో కప్పు వచ్చిందంటే కారణం అతను ఒక మెయిన్ బౌలర్ మామ. మరి అతనైతే గత 2 మ్యాచ్‌లు అయితే ఆడడు. ఎందుకంటే తనకు హ్యాండ్స్ ఇంజ్యూరీ ఉంది మామ. మరి 2 రోజులలో రికవర్ అయితాడని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి జాష్ హెజల్వుడ్ లేకుండా 2 మ్యాచ్‌లు ఎలా ఆడతారో చూడాలి మన ఆర్సీబీ వాళ్ళైతే. జాష్ హెజల్వుడ్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేసేవాడు మన ఆర్సీబీ టీంలో. కానీ 2 మ్యాచ్‌లకైతే దూరం అవుతున్నాడు జాష్ హెజల్వుడ్. మరి హెజల్వుడ్ ప్లేస్‌లో ఏ ప్లేయర్ రిప్లేస్ అవుతాడు అండ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి మామ. మరి మన జాష్ హెజల్వుడ్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేసేవాడు. బట్ 2 మ్యాచ్‌లు అయితే ఎలా ఆడతారో చూడాలి మన ఆర్సీబీ వాళ్ళు జాష్ హెజల్వుడ్ లేకుండా. 2 రోజుల తర్వాత అయితే వస్తాడు మన జాష్ హెజల్వుడ్. 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. నెంబర్ 6 మన సీఎస్కేలో ఉన్న నాథన్ ఎల్లిస్. నాథన్ ఎల్లిస్ అయితే హ్యామ్స్ ఇంజ్యూరీ కారణం వల్ల అయితే ఈ సీజన్‌కి మొత్తం దూరం అవుతున్నాడు. నాథన్ ఎల్లిస్ ఒక మంచి పేస్ బౌలర్ మామ. మరి అలాంటి బౌలర్ అయితే ఐపీఎల్ సీజన్‌కి మొత్తం దూరం అవుతున్నాడు. మరి మన సీఎస్కేలో కూడా మెయిన్‌గా బౌలర్స్ ఎవరు లేరు. మరి నాథన్ ఎల్లిస్ ప్లేస్‌లో అయితే ఎవరు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలి. మరి నాథన్ ఎల్లిస్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని తీసుకున్నారు మన సీఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళైతే. బట్ అతనైతే హ్యామ్స్ ఇంజ్యూరీ కారణం వల్ల అయితే ఐపీఎల్ సీజన్‌కి మొత్తం దూరం అవుతున్నాడు. నెంబర్ 7 శామ్ కరుణ్. శామ్ కరుణ్ అయితే మన రాజస్థాన్ వాళ్ళు సంజు ప్లేస్‌లో అయితే ట్రేడ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మన రాజస్థాన్ వాళ్ళు అయితే పెద్దగా మోసం పోయారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన శామ్ కరుణ్ అయితే ఐపీఎల్ సీజన్‌కి మొత్తం దూరం అవుతున్నాడు గ్రాండ్ ఇంజ్యూరీ వల్ల. ఇప్పుడు మన రాజస్థాన్ వాళ్ళకైతే పెద్ద భారీ నష్టమే వచ్చి తగిలిందని చెప్పాలి. మరి ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్‌ని ట్రేడ్ చేసుకున్నారు. బట్ మన శామ్ కరుణ్ అయితే దూరం అవుతున్నాడు. ఇక మన జడేజా మాత్రం ఒక్కడే ఆడతాడు మన రాజస్థాన్ టీంకైతే. శామ్ కరుణ్ ఇక ఐపీఎల్ సీజన్‌కి మొత్తం దూరం అవుతాడు. శామ్ కరుణ్ అయితే అద్భుతమైన పేస్ బౌలర్ మామ. మరి అలాంటి బౌలర్ అయితే ఐపీఎల్ సీజన్‌కి మొత్తం దూరం అవుతున్నాడు. అలాగే మన రాజస్థాన్ వాళ్ళు కూడా భారీ నష్టమే తగిలిందని చెప్పాలి. అందులో మెయిన్‌గా బౌలర్స్ కూడా ఎవరు లేరు. ట్రెంట్ బౌల్ట్ అలాంటి మంచి మంచి ఆటగాళ్ళని అయితే వదులుకున్నారు మన రాజస్థాన్ వాళ్ళు.
మరి ఇప్పుడు సంజు ప్లేస్‌లో శామ్ కర్న్‌ని ట్రేడ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు భారీ నష్టం తగిలిందని చెప్పాలి మన రాజస్థాన్ టీమ్‌కి. ఇప్పుడు అందులో మంచి బౌలర్స్ కూడా ఎవరు లేరు. శామ్ కర్న్ అయితే మంచిగా బౌలింగ్ చేసేవాడు. కాకపోతే అతను గ్రాండ్ ఇంజరీ వల్ల అయితే మొత్తం సీజన్‌కే దూరం అవుతున్నాడు. నెంబర్ 8 ప్లేయర్ వచ్చేసి జాక్ ఎడ్వర్డ్స్. జాక్ ఎడ్వర్డ్స్‌ని అయితే మన హైదరాబాద్ వాళ్ళైతే తీసుకున్నారు. బట్ అతనికి కూడా ఫుట్ ఇంజరీ వల్ల అయితే మొత్తం ఐపీఎల్ సీజన్‌కే దూరం అవుతున్నాడు మామ. నెంబర్ 9 పేరు వచ్చేసి మన లోకీ ఫర్గసన్. ఫర్గసన్‌కి అయితే బిడ్డ పుట్టాడు. అందువల్ల అయితే కొన్ని మ్యాచెస్‌కి అయితే లేట్ అవుతుందని చెప్పాడు. మరి కొన్ని మ్యాచెస్ అయితే ఆడాడు మన లోకీ ఫర్గసన్. ఫర్గసన్ అయితే మంచి పేస్ బౌలర్ మామ. మరి అతనైతే పంజాబ్‌లో కొన్ని మ్యాచెస్ అయితే ఆడాడని అతనే చెప్పాడు స్వయంగా. ఇక నెంబర్ 10 పేరు వచ్చేసి మన మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ అయితే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అయితే మన ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ అయితే ఇక పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మరి మిచెల్ స్టార్క్ ఎలాంటి విధ్వంసం చేసాడో మనందరికీ తెలిసిందే మామ. అతనైతే ఐపీఎల్‌లో ది మోస్ట్ డేంజరస్ బౌలర్ అని చెప్పుకోవాలి. అతను ముందైతే ఎలాంటి బ్యాటర్ కూడా నిలబడలేడు. మరి ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ అయితే ఇక పర్మిషన్ ఇవ్వగానే మన మిచెల్ స్టార్క్ కూడా వచ్చేస్తాడు. అతను కూడా కొన్ని మ్యాచెస్‌కి అయితే అవైలబుల్‌గా ఉండడని నాకైతే అనిపిస్తుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బౌలర్ ఇక ఆడడని అనిపిస్తుంది. కొన్ని మ్యాచెస్ మాత్రమే ఆడాడు. దాని తర్వాత అయితే మన మిచెల్ స్టార్క్ కూడా వచ్చేస్తాడు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి మామ. ఇందులో ఏ టీమ్‌కి భారీ నష్టం అంటే మన కేకేఆర్. కేకేఆర్ వల్ల అయితే భారీ నష్టం అని చెప్పాలి. హర్షిత్ రాణా మరియు మతీష పత్రాన వీళ్ళిద్దరైతే ఆడరు. మరి ఆ ఇద్దరి ప్లేస్‌లో ఏ బౌలర్స్ అసలు ఆదుకుంటారు మన కేకేఆర్ టీమ్‌ని. మతీష పత్రానని అయితే 18 కోట్లు పెట్టి మనకు కొనుక్కున్నారు సీఎస్‌కే నుంచి. మరి పత్రన్ అయితే మొత్తం ఐపీఎల్ సీజన్‌కి దూరం అవుతాడని అనిపిస్తుంది. కానీ కొన్ని మ్యాచెస్‌లలో రికవర్ అయ్యి వస్తాడని అతనే స్వయంగా చెప్పాడు. మరి కొన్ని మ్యాచెస్ అయినా అంతలోపు అయితే మన కేకేఆర్ టీమ్‌ని అసలు ఎవరు ఆదుకుంటారు? అప్పటి వరకు అయితే చూద్దాం మామ. మరి ఇందులో కేకేఆర్ టీమ్ అయితే భారీ నష్టమే అని చెప్పాలి. ఇక ఐపీఎల్ కూడా స్టార్ట్ కావడానికి కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. అంతలోపు అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మామ. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. మరి లేట్ ఎందుకు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మరి నేనైతే ఈ ఛానల్‌లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఫుల్ వీడియోస్ ద్వారా. మరి మన ఛానల్‌ని లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీకైతే వీడియోలు త్వరగా వస్తాయన్నమాట. మరి లేట్ ఎందుకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ నేను ఈ ఛానల్‌లో అయితే అప్డేట్ చేయబోతున్నాను. ఇక ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.